నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను నరేష్. పాలెం రాజు అనే ఒక పాస్టర్ మల్లెపూలు పెట్టుకున్న వాళ్ళందరూ కూడా బజారు మనుషులు అనే విధంగా మాట్లాడడం బాగా వైరల్ అవుతుంది. ఇదే అంశం పైన మనం రాజకీయ విశ్లేషకులు, సామాజిక విశ్లేషకులు, నిర్మాత త్రిపురేని చిట్టి గారు ఉన్నారు. సార్ నమస్తే. సార్, పాలెం రాజు అనే ఒక పాస్టర్ చేసిన కామెంట్స్ తోటి పాస్టర్లు కూడా ఖండిస్తున్నారు. అంటే మల్లెపూలు పెట్టుకున్న వాళ్ళు, అంటే మల్లెపూలు పెట్టుకున్న వాళ్ళు కాకుండా పెట్టుకున్న వాళ్ళందరూ కూడా పరిశోధకులు అని చెప్పి మాట్లాడడం, చర్చి ముందు మల్లెపూలు అమ్ముతే ఎవరు కూడా కొనుక్కోలేదని మాట్లాడాడు. ఏమంటారు సార్ ఆయన వాక్యాల మీద? అర్ధజ్ఞాని, అజ్ఞానులు. వాళ్ళకి అసలు నిజంగా యేసు మార్గంలో నడిచేవాళ్ళు కాదు. యేసు మార్గంలో నడిచేవాడు ఎవడు ఈ పిచ్చి కోతలు కుయ్యరు. ఎందుకంటే యేసు మార్గంలో నేను బైబిల్ పూర్తిగా చదివాను, బైబిల్ కథలు రాశాను, టీవీలో వచ్చిన ప్రోగ్రాంలో ఒక 8 ఏళ్ళు నేను రాశాను. సో నేను బైబిల్ చూడగా చదివాను. బైబిల్లో బైబిల్ నమ్మి యేసుప్రభు నమ్మినట్టు ఎవడు కూడా ఇలాంటి చిల్లర కోతలు కుయ్యరు. వీళ్ళు ఏదో అనాకాని క్రైస్తవులు, అనాకాని క్రైస్తవులు, అడుక్కు దుబ్బే క్రైస్తవులు, దేవుడి పేరు చెప్పి బతికేసే క్రైస్తవులు, దేవుడి పేరుని పెట్టుకుని ఏదో 4 ప్రసంగాలు చేసి వచ్చే చిల్లర కానుకలతో బతికేసి చిల్లర వాళ్ళే ఇలాంటివి మాట్లాడతారు. ఎవరు మాట్లాడరు. ఇప్పుడు వీళ్ళున్నారు, క్రిస్టియన్స్లో రకరకాలు ఉన్నారు. పెంటకోస్ క్రిస్టియన్స్ ఉన్నారు, రోమన్ క్యాథలిక్స్ ఉన్నారు. రోమన్ క్యాథలిక్స్లో కొంతమంది పూలు వాడతారు, రోమన్ క్యాథలిక్స్, క్రిస్టియన్స్. సో అక్కడ ఏమీ నిషేధం లేదు. బైబిల్లో ఎక్కడా పూలు వాడద్దు, ఇంకోటి వాడద్దు అని చెప్పాలి. నువ్వు ఉన్నట్టు ఉండమని బైబిల్లో జీసస్ చెప్పింది. నువ్వు ఎట్లా ఉన్నావో అట్లా రా, నా దగ్గరికి రావాలన్నావు, నువ్వు ఎలా ఉంటే అలా రా, నా కోసం నువ్వు రూపము ఇంకోటి మార్చుకోకర్లేదు అని చెప్పాడు జీసస్. అలాగే జీసస్ చెప్పింది ఇంకొకళ్ళని విమర్శించమని కానీ, ఇంకొక మత విశ్వాసాలని కించపరిచి మాట్లాడమని చెప్పలే. మీరు రండి, మీరు బయటికి రండి, మీరు నా యొక్క దీన్ని సువార్తని ప్రకటించండి. 12 మంది చెప్పింది నా సువార్తను ప్రకటించండి. మీరు అంతే, మీ పని అంతే, సువార్తను ప్రకటించడం వరకే. ఆ తర్వాత నా ఆత్మల్ని పొందుకుంటాం, నేను చూసుకుంటాను. నా ఆత్మ నా దగ్గర రావాల్సిన ఆత్మలు నా దగ్గరికి వస్తాయి, నా బాధ్యత, నేను చూసుకుంటాను. మీకు అనవసరం. మీరు ఒకళ్ళు విమర్శించటమో ఒకళ్ళకి చేయటం కాదు, కేవలం సువార్తను ప్రకటించండి. ఊరూరా వెళ్ళి నా సువార్తను ప్రకటించండి. అదే ఆయన చెప్పింది. వీళ్ళు మరి బైబిల్ చదివిన వాళ్ళ జీసస్ని విశ్వసించే ఆయన దారిలో నడిచేవాళ్ళన సన్నాసులు, భ్రష్టులు. ఇలాంటి వాళ్ళు అన్ని మతాల్లో తయారయ్యారమ్మా. ఈ క్రిస్టియన్సే కాదు, హిందువులు కూడా. అంటే ఎందుకు సార్ ఆ విధంగా మాట్లాడితే వాళ్ళకి ఇప్పుడు మాట్లాడబట్టి కదా, వాడు ఎవడో సన్నాసి, వాడి గురించి ఊరు పేరు వైరల్ అయింది. ఇప్పుడు వైరల్ అయింది. ఛానల్లోనే పెట్టుకున్నాను. నువ్వు ఇప్పుడు అడిగావు కదా, వాడు ఉండబడి వాళ్ళు ఈ చేయడం వల్ల వ్యూవర్స్, ఎంగిలి మెతుకులు, వ్యూవర్స్ షిప్ వస్తుంది. ఉంటారు కదా, ఏ మతంలోనే మూర్ఖులు ఉంటారు కదా, బ్లైండ్గా తెలిసే మూర్ఖులు ప్రతి మతంలో ఉంటారు. అలాగే ఆ మూర్ఖులు వ్యూవర్షిప్, దాని మీద వచ్చే ఎంగిలి మెతుకులు. వీళ్ళు ఏదో పెద్ద కూర్చోబెట్టి ఏంట్రా బైబిల్లో దేవుడు ఏం చెప్పాడు, యేసుప్రభు ఏం చెప్పాడు కూర్చోబెట్టి ఒక్క శుద్ధి ఉండదు, ఒక్కదానికి సమానం చెప్పలేరు. సన్నాసులు వీళ్ళు అడుక్కు తొమ్మి పేరు పెట్టుకుని, దేవుడి పేరు పెట్టుకుని బతికేసే పేరు పెట్టుకుని బతికేసే ఇలాంటి వాళ్ళు ఒక క్రిస్టియన్ కాదు, అన్ని మతాల్లో తయారయ్యారు. ఇంక్లూడింగ్ హిందూ మతంలో. అతను ఎవడో ఉన్నాడు చూడు, ఒకరు కాషాయ వస్త్రాలు వేసుకుని మాట్లాడతారు, రాధా మనోహర్ దాస్. ఏమైనా బుద్ధి ఉందా? నువ్వు రాధా మనోహర్ దాస్, నువ్వు హిందువుని గురించి చెప్పాయా, హిందువుల గొప్పతనం గురించి చెప్పాయా, హిందూ సంస్కృతి సాంప్రదాయం గొర్రెలు అంటే ఏంటి? నువ్వు వాళ్ళు గొర్రెలు అంటే వాళ్ళు నేను పందులు అనరు. నీకు ఎందుకని వాళ్ళ విశ్వాసాన్ని గురించి వాళ్ళు నీ దేవుడు నువ్వు చెప్పు, నీ మతం నీ ఇష్టం తయారయ్యారు. అది రైట్ సార్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.
అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.